హిందూ మతంలో భగవంతుడి ఆరాధనకు ఒక ప్రాధాన్యత ఉంది. వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అలాగే మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున నిజమైన హృదయంతో బజరంగబలిని ఆరాధిస్తే తన భక్తుడు కోరిన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు, కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. అయితే ఈ రోజు ఏ వస్తువులను ఆంజనేయుడికి సమర్పిస్తే మీకు తిరుగుండదో, మీ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయో, శని బాధలు కూడా తొలగిపోతాయో అలాంటి వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా హనుమంతుడికి సమర్పించే వాటిలో జిలేబీ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు మంగళవారం నాడు హనుమంతుడికి జిలేబీని సమర్పిస్తే మీకు ఆయన కరుణ దక్కుతుంది. హనుమాన్ సంతోషించి మీ ప్రతి కోరికను తీర్చే వరం ఇస్తాడు. ఈ పరిహారంతో అతను మీ కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. రెండవది కొబ్బరికాయ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు హనుమాన్జీకి కొబ్బరికాయను సమర్పిస్తే ఎలాంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని కరవరపెట్టదు. కనీసం 11 మంగళవారాలు ఈ పరిహారం చేయండి. ఈ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డతో పాటు ఆవాలు చుట్టి ఇంటి తలుపు వద్ద కట్టినట్లయితే మీ ఇల్లు మంత్రతంత్రముల నుంచి రక్షించబడుతుంది. తరువాత శనగలు, బెల్లం శనగలు హనుమంతుని గుడిలో ప్రసాదంగా అందించడం మీరు తరచూ చూసే ఉంటారు. ఇలా చేయడం ద్వారా మంగళదోష ప్రభావం తగ్గుతుంది. బెల్లం శనగలు ప్రసాదం అందించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు. మీరు ప్రతి మంగళవారం, శనివారం ఈ ప్రసాదాన్ని అందించవచ్చు. ఇది మీ అనేక సమస్యలను తొలగిస్తుంది. హనుమంతునికి సమర్పించిన తరువాతి వస్తువులు లవంగం, యాలకులు, వక్కలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారాల్లో లవంగాలు, యాలకులు, వక్కలు నైవేద్యంగా పెట్టడం వల్ల శని దోషం తగ్గుతుంది. అంతేకాకుండా పచ్చ నూనె ధూపంలో లవంగాలు వేసి వెలిగించి ఆ దీపంతో హనుమంతునికి హారతి చేస్తే ధనలాభం కలుగుతుంది. మీ కష్టాలన్నీ తీరుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే జై హనుమాన్ అని కమెంట్ చేయండి.